దేవుని నామానికి కొన్నాళ్ళు ప్రభు యేసుక్రీస్తు నామములో మరి రీతిగా కనెక్ట్ అయినటువంటి మీకు అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయం, అందరం కలిసి ప్రార్థన చేయడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన ఈ తరుణానికి వందనాలు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి మాట, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ప్రభు వారి యొక్క రాక, ఆయన యొక్క జననం కొరకు చెప్పబడినటువంటి ప్రవచనం, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కుమారుడు లేక శిశువు మన జీవితాల్లోనికి రావడం ఎంత శ్రేష్టకరమైనటువంటి విషయమో, ఆయన రాక మన జీవితాలకు ఎంతటి మేలుని చేసిందో, ఆది కాండంలో నుంచి అనుగ్రహించబడినటువంటి లేక పొందుకున్నటువంటి కుమారుని గూర్చినటువంటి కలిగినటువంటి మేలుల్ని క్లుప్తంగా చూడడానికి, అలాగే ఆ ప్రియ కుమారుడైన యేసు ప్రభువు వారు మనకు అనుగ్రహించబడడం ద్వారా ఆ మేలులన్నీ మనకి ఏ రీతిగా సొంతమయ్యాయో క్లుప్తంగా కొంతమంది జీవితాలని చూడడానికి దేవుని యొక్క సహాయం మనకు అనుగ్రహించాలని కోరుకుందాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో యొక్క మాట మనకు కనబడుతుంది. నయోమి కొరకు కుమారుడు పుట్టెను, నయోమి కొరకు కుమారుడు పుట్టెను. నయోమి జీవితం మరి ఈ యొక్క పుస్తకంలో గనుక మనం చూసినట్లయితే, ఆ మొదటి అధ్యాయంలో ఆమె పలికేటువంటి మాట, బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశానికి మరలా వచ్చినప్పుడు జనులు గుంపు కూడి ఆమె యొద్దకు వచ్చారు. ఆమెను చూసి ఈమె నయోమి కదా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె కొన్ని పలికినటువంటి మాటలు ఆ మొదటి అధ్యాయంలో 20వ వచనం నుంచి మనకి ఆమె యొక్క దుఃఖం మనకి కనబడుతుంది. ఆమె అంటది, నాకు చాలా దుఃఖంలో ఉన్నాను అని. నన్ను నయోమి అనకండి, మారా అనండి. చాలా దుఃఖం, చేదు కలిగిన జీవితం అని. 21వ వచనంలో నేను రిక్తురాల్ని. అవును, ఆమె మరి భర్త, 2 కుమారులతో వెళ్ళినటువంటి ఆమె రిక్తురాల్ని అయిపోయాను అని చెప్తా ఉంది. చాలా దుఃఖంగా ఉంది నా జీవితం, చేదుగా ఉంది నా జీవితం, నేను రిక్తురాల్ని అని అంటా ఉంది. అదే వచనం 21వ వచనంలో దేవుడే నాకు విరుద్ధంగా సాక్ష్యం పలుకుతున్నాడు, అంటే దేవుడే నాకు విరుద్ధంగా నిలిచారు అని. తర్వాత సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని. కొన్ని చేదైనటువంటి మాటలు ఆమె జీవితంలో ఈ యొక్క పుస్తకం యొక్క ప్రారంభపు అధ్యాయంలో మనం చూడగలుగుతాం. చాలా దుఃఖం ఉంది, చేదు ఉంది, రిక్తురాల్ని, విరుద్ధమైన లేక దేవుడే విరుద్ధంగా ఉన్నటువంటి జీవితం, బాధపరచబడుతున్నటువంటి బ్రతుకు అని చెప్పినటువంటి ఈ యొక్క అధ్యాయ ప్రారంభం లేక ఆమె జీవితంలో జరిగినటువంటి సంఘటనలు. కానీ ఈ పుస్తకం చివరకు వచ్చినప్పుడు ఆమె కొరకు దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయం పిల్లరా నిజంగా ఎంత శ్రేష్టమైనటువంటి సంగతో. ఆమె దేవుని ఎడల బాధను దుఃఖాన్ని వెలబరుస్తూ ఉన్నప్పటికీ ఆమెను గురించి ప్రభు ఆలోచిస్తూ ఉండడం ఈ పుస్తకం చివరిలో మనకి కనబడుతుంది. కొన్ని మార్లు మన జీవిత ప్రయాణంలో ఇలాంటి ఆలోచనలు మన అంతరంగంలోనికి వస్తాయి. దేవుడు నా కొరకు ఏమీ ఆలోచించటం లేదా, ఏమీ తలపెట్టడం లేదా అని మనం వాపోతూ ఉంటాం. కానీ ఈ పుస్తకం మనకి తెలియపరుస్తుంది, ప్రభు మన గురించి ఆలోచిస్తూనే ఉన్నారు, మన జీవితాన్ని గురించి ఆయన ఇంకా రాస్తూనే ఉన్నారు అన్నటువంటి విషయాలు మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. ఆమె దేవుని యెడల చేదుగా లేక వ్యక్తపరుస్తున్నప్పటికీ ఆమె చేదైన జీవితాన్ని, అంతరంగాన్ని మధురంగా మార్చడానికి ప్రభు ఆలోచిస్తూనే ఉన్నారన్న సత్యం మనకి అర్థమవుతుంది. ఈ అధ్యాయ లేక ఆ పుస్తకం యొక్క ప్రారంభం మరణాలతో ఉన్నట్లుగా మనం చూస్తాం, దుఃఖం వెల్లబుస్తున్నటువంటి రీతిని మనం చూస్తాం. కానీ ముగింపు గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం.
యేసు ప్రభు వారు నమ్ముకున్న వారి యొక్క జీవితం యొక్క ముగింపు, ఆ ప్రభువులోని యొక్క ముగింపు ఎంతైనా శ్రేష్టకరమైనది అని ఈ యొక్క లేఖనాల ద్వారా మనం చూడొచ్చు. ఇట్టి చేదు కలిగిన ఆమె జీవితం కొరకు, నయోమి కొరకు ఒక కుమారుడు పుట్టెను అన్నటువంటి శ్రేష్టకరమైనటువంటి మాట. అప్పుడు జనులందరూ వచ్చి నీవు నయోమి కదా అన్నారు. ఈ యొక్క చివరిలో కూడా మరి ఆ స్త్రీలు వచ్చి పలికినటువంటి మాట ఆమె గురించి 14వ వచనంలో ఉంది. ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినొందును గాక. ప్రభు ఎళ్ళ చేదును వ్యక్తపరిచిన ఆమె జీవితం దగ్గర పుస్తకం చివరిలో ప్రభువుని స్తుతిస్తున్నటువంటి విధానం మనకు కనపడతా ఉంది. నీకు బంధువుడు ఉన్నాడు, నీవు రిక్తురాలు కాదు. ఒక కుమారుని యొక్క రాక, ఆమె కొరకు పుట్టినటువంటి కుమారుని ద్వారా ఆమె బంధుత్వాన్ని పొందుకుంది. రిక్తురాలుగా లేదు. ఆమె యొక్క వంశావళి కొనసాగించబడడానికి కారణమైంది. యేసు ప్రభు వారి యొక్క రాక, మనకు శిశువుగా పుట్టడం, మనకు కుమారుడిగా అనుగ్రహించబడడం, రిక్తమైన బాధ కలిగిన చేదు కలిగిన మన జీవితాలు నిత్యత్వంలో నిత్య జీవం కలిగి ఉండేటట్లుగా ప్రభు చేసినటువంటి మన భాగ్యం ఎంత గొప్పదో. ఈమెకు బంధువుడుగా ఉన్నాడు. అలాగే 15వ వచనములో ఉంది, నీ ప్రాణమును వాదార్చేటువంటి వాడు ముసలితనమున నీకు పోషకుడుగా ఉంటాడు. ఆ కుమారుడు యొక్క రాక ఆమె జీవితాన్ని మరలా పుష్పించేటట్లుగా, ఒక నూతనమైన ప్రారంభాన్ని ఇచ్చేటట్లుగా, భవిష్యత్తుకు భరోసా కలిగించేటట్లుగా ఆమె జీవితం మరి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు వారిలో ఇంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన రాకతో, ఆయన మనకు అనుగ్రహించబడడంతో మనకు కలిగి ఉన్నట్లుగా ఈ వృత్తాంతంలో మనం గమనించగలం. ఆది కాండంలో నుంచి క్లుప్తంగా మరి కొన్ని మాటల్ని మనం గమనించినట్లయితే, ఆది కాండం 5వ అధ్యాయం 29వ వచనంలో అక్కడ లెమెకు పలికినటువంటి మాట, ఒక కుమారుని కని ఇతడు మనకి నెమ్మది కలుగు చేయననుకుని అతనికి నోవహు అను పేరు పెట్టెను. నెమ్మది, ఆ కుమారుని ద్వారా నెమ్మది కావాలి అని వారు ఆ కుమారునికి నెమ్మది అని పేరు పెట్టడం జరిగింది. ఆ కుమారుని రాక, లేక ఆ కుమారుడు మాకు అనుగ్రహించబడడం, మేము ఎదురు చూస్తున్న నెమ్మది మాకు కావాలి అని యేసు ప్రభు వారిలోనే మనం ఎదురు చూస్తున్నా, మనం ఆశిస్తున్న నిజమైన నెమ్మది మనకు అనుగ్రహించబడింది. ప్రభు అన్నారు కదా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అని. సో నిజమైన నెమ్మది యేసు ప్రభు వారిలోనే మనం పొందుకుంటాం. ఆది కాండము 21వ అధ్యాయం 2వ వచనంలోను 6వ వచనంలోను మనం గమనిస్తే, కుమారుని కనెను అని ఆ కుమారునికి శారా అంది, దేవుడు నాకు నవ్వు కలుగు చేసెను. ఇస్సాకు పుట్టడం ఆమె పలికినటువంటి మాట నాకు నవ్వు కలిగింది. ఆయనలోనే మన నిజమైన ఆనందం. యేసు ప్రభు వారు మనకు కుమారుడిగా అనుగ్రహించబడడం ద్వారా మనం ఆనందానికి, అంతరంగ సంతోషానికి మరొక శ్రేష్టమైనటువంటి కారణం. ఆది కాండం 29వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చూసినట్లయితే, లేయా పలికినటువంటి మాట, లేయా కుమారుని కని ఆ మంది యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. ఆ కుమారుని రాక, ఆ కుమారుడు అనుగ్రహించబడడం ఆమె ఏమి జ్ఞాపకం చేసుకుందంటే, ఆ కుమారుని ద్వారా దేవుడు నన్ను చూచి ఉన్నాడు, లేక దేవుడు నా శ్రమను చూచి ఉన్నాడు అని. ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క రాక, ఆయన మనకు అనుగ్రహించబడడం వెనకాల మనందరి యొక్క శ్రమను చూచినటువంటి దేవుడుగా మనం దేవుడిని జ్ఞాపకం చేసుకోగలం. 30వ అధ్యాయంలోనే 23వ వచనాన్ని గమనిస్తే రాహేలు పలికినటువంటి మాట, కుమారుని కని దేవుడు నా నిందను తొలగించెను. నింద తొలగించబడడం, కుమారుని యొక్క రాకతో నా యొక్క నింద తొలగించబడింది అని రాహేలు పలికినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. మన యొక్క నింద, పాపపు నింద ఆయనలోనే తొలగించబడడానికి కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చివరి మాటను చూసి మనం ముగించుకుందాం. 1 సమూయేలు గ్రంథం
మొదటి అధ్యాయం 19వ వచనంలో మనకి హన్నా మనకి కనిపిస్తారు. హన్న కుమారుని కనిన తర్వాత ఆమె యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను గనుక అన్న ఒక కుమారుని కనెను. దేవుడు జ్ఞాపకం చేసుకొనెను. హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. దానికి గుర్తుగా ఆమెకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. కుమారుడు అనుగ్రహించబడడం వెనకాల దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు అన్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి తలంపులు లేక ఆశీర్వాదాలు, ఆయన రాక కుమారుడు మా జీవితంలో అనుగ్రహించబడడం నయోమి అంది. నయోమి జీవితంలో ఒక బంధువుడు పొందుకుంది. లెమెకు జీవితంలో నెమ్మది, షారా జీవితంలో నవ్వు, లేయా జీవితంలో చూచుచున్న దేవుడు, రాహేలు జీవితంలో నింద తొలగించబడడం, హన్నా జీవితంలో ఆయన జ్ఞాపకం చేసుకోబడడం. వీళ్ళరా మరి ఇట్టి ఆశీర్వాదాలన్నీ యేసు ప్రభు వారు మనకు శిశువుగా పుట్టడం, కుమారుడిగా అనుగ్రహించబడడం వెనకాల అవి వేరువేరుగా వారికి కలిగి ఉన్నప్పటికీ మనకందరికీ ఈ ఆశీర్వాదాలన్నీ ఆయనలోని గుప్తములమై మనం నేడు పొందుకుని ఆశీర్వదించి అనుభవిస్తూ ఉన్నాం. అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.